హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చేసి నేను మిలియనీ ట్రాక్ నుంచి వచ్చిన అప్డేట్ అయితే చెప్తాను. సో ఈ అప్డేట్ వచ్చేసరికి మనకి మిలియనీ ట్రాక్ మెంబర్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అనమాట. సో ఆ అప్డేట్ ఏంటి అంటే మనకి మిలియనీ ట్రాక్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ని మనం రిఫర్ చేసినందుకు మనకి కొంత కమిషన్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ కమిషన్ అనేది కొంచెం పెంచారనమాట ఈ మిలియనీ ట్రాక్ వాళ్ళు అఫీషియల్గా. సో అవి ఏంటి, ఎంత పెంచారు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇప్పుడు ఆ అప్డేట్ ఏందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బండిల్ నేమ్ అని ఉంది కదా. ఇవన్నీ వచ్చేసరికి ఏవైతే కోర్సెస్ ఉంటాయో అవి మిలియనీ ట్రాక్ కోర్సెస్. పర్సనల్ బ్రాండింగ్, సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ, ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ, ఫైనాన్స్ మాస్టరీ, డేటా సైన్స్, ఇవి వచ్చేసరికి మనకి మిలియనీ ట్రాక్లో ఉన్న కోర్సెస్ అనమాట. బండిల్స్ అని కూడా అంటారు. సో వాటి ప్రైసెస్ కనుక చూసుకుంటే, సో పర్సనల్ బ్రాండింగ్ వచ్చేసరికి మనకి 508 ఉంది విత్ జిఎస్టీ. అంటే వాళ్ళకి కొంత జిఎస్టీ ఉంటుంది కదా. సో 18% జిఎస్టీ వేసుకుంటే మనకి టోటల్ ప్రైస్ వచ్చేసరికి పర్సనల్ బ్రాండింగ్ది 599 రూపీస్ ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీకి వచ్చేసరికి 1100 ఉంది కోర్స్ ప్రైస్. సో జిఎస్టీ కూడా కలుపుకొని 1299 రూపీస్ అయితే టోటల్ ప్రైస్ ఉంది సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీకి. సో ఇవన్నీ కోర్స్ ప్రైజెస్ అనమాట. మీరు కనుక గమనించుకోండి, ఇక్కడ చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. డేటా సైన్స్ వరకు ఇవన్నీ మనకి కోర్స్ ప్రైజెస్ అనమాట. టోటల్ కోర్సు వాటి యొక్క ప్రైజెస్ అనమాట. సో వీటి మీద మనకి ఎటువంటి చేంజ్ లేదు. అంటే ఈ కోర్స్ ప్రైస్ పెంచడం అనేది తగ్గించడం అనేది ఏం లేదు, యాస్టీస్ అవి అంతే ఉన్నాయి. కానీ ఏదైతే అమౌంట్ రిఫరల్ అమౌంట్ ఉంటుందో, మనం రిఫర్ చేసినప్పుడు వచ్చే అమౌంట్, ఆ అమౌంట్ మీద మనకి కొంత అప్డేట్ అయితే వచ్చింది. సో అది ఇప్పుడు చూడండి. సో ఇంతకుముందు మీరు పర్సనల్ బ్రాండింగ్ని మీ ఫ్రెండ్కి కనుక రిఫర్ చేస్తే, లేదా మీ రిఫరల్ లింక్ ద్వారా వేరే వాళ్ళు జాయిన్ అయితే మీకు వచ్చే అమౌంట్ ఎంత, 400 కదా. సో ఇప్పుడు మనకి పర్సనల్ బ్రాండింగ్ కనుక రిఫర్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసరికి 450 రూపీస్ అనమాట. సో ఈ ఒక్కదాని మీదే 50 రూపీస్ పెంచారు. మిగతా గమనించుకోండి ఒకసారి. ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ చూసుకుంటే ఓల్డ్ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ 850 రూపీస్ అనేది కమిషన్ రూపంలో మనకు వచ్చేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు కనుక మీరు సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీని రిఫర్ చేస్తే మీకు వచ్చే అమౌంట్ వచ్చేసరికి 1000. సో ఇక్కడ ఎంత పెంచారు, 150 రూపీస్ పెంచారనమాట. సో ఇట్లా అన్నిటి మీద మీరు పెంచుకుంటూ వచ్చారు. మీరు చూసుకోండి, డిజిటల్ మార్కెటింగ్కి 1700 ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి 1850 రూపీస్ అయింది. సో తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ చూడండి, ఇంతకుముందు మీ కమిషన్ వచ్చేసరికి 3000 ఉండేది, ఇప్పుడు 3300 వస్తుంది. అండ్ ఫైనాన్స్ మాస్టరీ చూసుకుంటే 6200 ఉంది, 6500 వస్తుంది ఇప్పుడు. అండ్ లాస్ట్గా డేటా సైన్స్ చూసుకుంటే 9000 వస్తుంది. 9000 కాకుండా మీరు రిఫర్ చేస్తే 9500 వస్తుంది. సో ఇది న్యూ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ లాస్ట్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ ఇవన్నీ అప్డేటెడ్ వాల్యూస్ అనమాట. పాత వాల్యూస్ అన్నీ ఇవన్నమాట. ఓల్డ్ స్ట్రక్చర్ డైరెక్ట్ ఇన్కమ్ అని ఉంది కదా. సో ఈ పాత వాల్యూస్, ఈ డైరెక్ట్ ఇన్కమ్ న్యూ స్ట్రక్చర్ అని ఉంది కదా, ఇవి అప్డేటెడ్ వాల్యూస్ అనమాట. సో ఒకసారి మీరు కనుక గమనించుకోండి, చూసుకోండి, చెక్ చేసుకోండి. అండ్ ఈ ఎప్పటి నుంచి ఇట్లా వ్యాలిడ్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే, ఇక్కడ చూసుకోండి, ఫ్రమ్ టుడే అంటే 21 డిసెంబర్ 2023 నుంచి వీళ్ళ స్ట్రక్చర్ అనేది మార్చారు. అంటే ఇవాళ డేట్ అంతా నేను అప్పుడే రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో ఇవాళ డేట్ చూసుకోవచ్చు. మీరు చూడండి, ఇవాళ డేట్ 25. సో ఆల్రెడీ 21 డిసెంబర్ నుంచే మనకి స్టార్ట్ అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు కనుక రిఫరింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఈ అప్డేటెడ్ వాల్యూస్తో మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక ప్రూఫ్ చూపిస్తా చూడండి ఒకసారి. నా అకౌంట్లోకి లాగిన్ అయ్యి, సో మిలియనీ ట్రాక్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను, నా అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ మీరు కనుక గమనించుకుంటే నాకు ఒక 21న ఒక రిఫరల్ అయితే పడింది. ఇక్కడ డేట్ టైం గమనించుకోవచ్చు, 21 డిసెంబర్ 2023. సో పర్సనల్ బ్రాండింగ్ అనేది ఒకటి తీసుకున్నారు. సో వాళ్ళ నుంచి వచ్చే అమౌంట్ చూసుకోవచ్చు. ఇక్కడ నాకు 450 రూపీస్ అయితే వచ్చినాయి. సో అది ఇంకా అకౌంట్లోకి రాలేదు, అవి నెక్స్ట్ పేమెంట్ సైకిల్ అప్పుడు వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ పాతాయి. పర్సనల్ బ్రాండింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ పాతాయి అనమాట. సో పాత వాటికి నాకు 400 వచ్చినాయి. సో 21 తర్వాత నుండి ఏదైతే రిఫర్ చేశానో వాటికి మాత్రం 450 రూపీస్ అనేవి వస్తున్నాయి. సో ఇది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. సో ఇలాగే అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.